ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మీ ఆఫీస్లో ఇలాంటివి జరుగుతున్నాయా? మీ కంపెనీ కల్చర్ ఎలా ఉంది? కింద కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వీలైతే మీ కంపెనీ డీటెయిల్స్ కూడా రాయండి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఎస్. నెంబర్ 1, నువ్వు ఎంత బిజీగా ఉన్నా, నీ షెడ్యూల్ ఎంత హెక్టిక్గా ఉన్నా, మీ భార్య లేదా భర్త కోసం, ఫ్యామిలీ కోసం టైంని కేటాయించండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళకు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వండి. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, ఇవాళ నువ్వు చేసిన వంట అదిరిపోయింది, మనం ఈ వీకెండ్కి ఎక్కడైనా బయటికి వెళ్దామా? ఇలాంటి మాటలు, యాక్టివిటీస్ మీ మధ్య బాండింగ్ని స్ట్రాంగ్ చేస్తాయి. నెంబర్ 2, ఒకరినొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోండి. దానికోసం లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిసారి బంగారపు నగలు కొనాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి, మీ హస్బెండ్స్ కోసం ఒక వాచ్ కొనండి, లేదా మంచి టీషర్ట్ని కొనండి, వీలైతే ఒక ట్రిమ్మర్ని కొనియండి. మీరు వాళ్ళకి ఇచ్చే వస్తువుల క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని వాళ్ళు చూడండి. అందులో మీ ప్రేమను చూస్తారు. సేమ్ అలాగే మగవారు కూడా అమ్మాయిలకి ఆల్వేస్ బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉపయోగపడే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఇవ్వండి. దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మీ మధ్య బాండింగ్ ని స్ట్రాంగ్ చేస్తుంది. దాంతో ఆఫీస్లో పక్కన కూర్చునే కొలీగ్ కంటే మీరు వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపిస్తారు. నెంబర్ 3, యాక్ట్ ఆఫ్ సర్వీస్. అంటే మీకు ఇష్టమైన వారి కోసం, మీరు ప్రేమించే వారి కోసం ఏదైనా పని చేయండి. ఉదాహరణకి వారం అంతా మీ ఆవిడ మీకోసం ఎంతో కష్టపడి రకరకాల వంటలు వండుతుంది, మీరు టైంకి ఆఫీస్కి వెళ్ళేలా చేస్తుంది. అలాంటప్పుడు మీరు వీకెండ్స్లో సరదాగా మీ ఆవిడ కోసం ఫుడ్ని ప్రిపేర్ చేయండి, లేదా ఇద్దరు కలిసి ప్రిపేర్ చేయండి. ఇంటి పనుల్లో మీ పార్ట్నర్కి హెల్ప్ చేయండి. అలాగే మీ పార్ట్నర్ బర్త్డే ఉన్నా, ఏదైనా స్పెషల్ డే ఉన్నా సర్ప్రైజ్ చేయండి. వాళ్ళను ఎక్కువ స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేయండి. ఇది మీ రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఇక చివరగా ఫిజికల్ టచ్. అఫ్ కోర్స్ ఇద్దరు కపుల్స్ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండడం చాలా అవసరం. ఒక సర్వే ప్రకారం ఏ కపుల్స్ అయితే వీక్లో అట్లీస్ట్ 3 టైమ్స్ కలుస్తారో వాళ్ళు ఎక్కువ కాలం పాటు కలిసి హ్యాపీగా ఉంటారు. కానీ వర్క్ ప్రెజర్ వల్ల, జాయింట్ ఫ్యామిలీస్లో ప్రైవసీ లేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల మన ఇండియన్ కపుల్స్ మధ్య అలా జరగట్లేదు. కపుల్స్ మధ్య దూరం పెరుగుతుంది, ఫిజికల్లీ, ఎమోషనల్లీ. ఇలాంటివి ఆ రిలేషన్ని బ్రేక్ చేస్తాయి, అఫైర్స్కి దారితీస్తాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ కపుల్స్ పర్ఫెక్ట్ కాదు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గొడవలు వస్తాయి. కానీ ఏ కపుల్స్ అయితే వీటిని మేనేజ్ చేసుకుంటూ స్టిల్ కలిసి ఉంటారో దే ఆర్ ది పర్ఫెక్ట్ కపుల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. అండ్ మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? పోనీ మీ ఆఫీస్లో ఇలాంటివి జరుగుతున్నాయా? ఖచ్చితంగా కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి.